ఈ షాప్లోకి రాగానే ఎలా రకరకాల రేట్లతో రకరకాల పాలిష్లతో మనల్ని ఊరిస్తాయి ఇవాల్టి బియ్యాలు. మనుషుల్లో రకాలులాగే బియ్యాలలో కూడా ఇలా రకరకాల పాలిష్లతో బియ్యం అమ్మి మన ప్రాణాలు తీస్తున్నారు. ఇలా తెల్లటి బియ్యం, ఇలా కళకళలాడిపోయే ముత్యాలన్నం తినాలని అందరి కోరిక. ఈ తెల్లటి బియ్యంలో చెత్త తప్ప కావలసినవన్నీ పాలిష్ పట్టి పశువులకు తవుడు రూపంలో పెడతారు మన వాళ్ళు. నిజానికి తవుళ్లోనే ఆరోగ్యం ఉంది. ఇప్పుడు అసలు సంగతికొస్తే బియ్యం అనగానే మనకిప్పుడు బాగా పాలిష్ పట్టిన తెల్లటి బియ్యమే గుర్తుకొస్తాయి. కానీ ఒకప్పుడు దంపుడు బియ్యమే తినేవారు. చూడటానికి దుమ్ము పట్టినట్టుగా ముదురు రంగులో కనిపిస్తుండొచ్చు, కానీ నిజానికి ఇవి మంచి పోషకాల గనులు. వరి పొట్టు కింద ఉండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. పాలిష్ పట్టినప్పుడు తవుడుతో పాటు ఇవన్నీ తొలగిపోతాయి. అందుకే తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యమే మంచివని పరిశోధకులు చాలా కాలంగా చెబుతూనే ఉన్నారు. వారానికి 5 అంతకన్నా ఎక్కువ సార్లు తెల్ల బియ్యం తీసుకోవటం వల్ల మధుమేహం ముప్పు పెరుగుతున్నట్టు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు గుర్తించారు. తెల్ల బియ్యాన్ని 50 గ్రాములు తగ్గించి వాటి స్థానంలో దంపుడు బియ్యాన్ని చేర్చుకుంటే మధుమేహం ముప్పు 16% వరకు తగ్గుతున్నట్టు తేలింది కూడా. అంతేకాదు, రక్తపోటు పెరగడానికి దోహదం చేసే సోడియం పాళ్లు కూడా దంపుడు బియ్యంలో తక్కువే. ఇక పోషకాల పరంగా చూస్తే మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మలచటంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ B3 వీటిల్లో చాలా ఎక్కువ. వీటిల్లోని మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి, విశృంఖల కణాలను అడ్డుకోవడానికి తోడ్పడే సెలీనియం కూడా దంపుడు బియ్యంలో దండిగానే ఉంటుంది. వీటిల్లోని లిగ్నాన్లని పాలిఫెనాల్స్ పేగుల్లోకి చేరిన తర్వాత ఫైటో ఈస్ట్రోజన్, ఎంటెరోలాక్టేన్ గాను మారతాయి. ఇవి క్యాన్సర్ నివారకంగా పనిచేయడమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేస్తాయి. ఇక వీటిలోని పిండి పదార్థం నెమ్మదిగా జీర్ణమవుతుంది. అందువల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అంత త్వరగా పెరగవు. కడుపు నిండిన భావన కలిగించటం వల్ల వెంటనే ఆకలి కూడా వేయదు.